కుంటిగుర్రం అందమీనం అనే ఈ ఒక పదబంధంతో ఒక దేవాలయానికి సంబంధించిన కథ ఉందని చెప్పారు కదా. ఏమిటా కథ? ఆ దేవాలయం ఏది? శ్రీరంగ క్షేత్రం. ఆ దేవాలయం అత్యంత పురాతనమైనటువంటి దివ్యక్షేత్రాలలో శ్రీరంగ క్షేత్రం ఒకటి. 150 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 7 ప్రాకారాలతో 3వ ప్రాకారం వరకు నగరమే విస్తరించి ఉండగా 4, 5, 6, 7 ఈ ప్రాకారాలలో 53 ఉప ఆలయాలతో శ్రీరంగ క్షేత్రం భూలోక వైకుంఠంగా ప్రసిద్ధం. ఈ క్షేత్రంలో విభీషణుల వారికి కూడా 4వ ప్రాకారంలో ఒక ఆలయం ఉంది. దేశంలోనే అతి పెద్దనైనటువంటి గరుడాళ్ళ వారి గారి దర్శనం ఈ ఆలయంలో చేసుకోవచ్చు. ఈ ఆలయంలో 6వ ప్రాకారం పైన ఒక చిత్రమైనటువంటి శిల్పాలు ఉన్నాయి. ఆ శిల్పాలలో ఒకటి ఒక కాలు లోపంతో ఉన్న గుర్రం, అలాగే రెండవది ఒక కన్ను లోపంతో ఉన్నటువంటి చేప. వైకుంఠానికి ఈ 106 దివ్యక్షేత్రాలను చూచిన అనంతరం లేదా శ్రీరంగ క్షేత్రమే చూచి రంగనాథుడిని సేవించి అంతరంగనాథుడు అంతారంగనాథుడే అనేటటువంటి సంకల్పంతో ఆ స్వామి రంగనాథుడు రంగరంగా అంటూ ఎవరైనా వైకుంఠానికి వెళితే ఆ వైకుంఠంలో ఉండేటటువంటి విష్ణు ద్వారపాలకులు ఈ 2 చిత్రాలను, బొమ్మలను లేక శిల్పాలను స్మరిస్తూ మీరు వీటిని చూచారా అంటూ అడగగా చూచాము అన్న భక్తులకు మాత్రమే లోనికి ప్రవేశం అనేటటువంటి స్థానికమైన స్థల పురాణాన్ని ఈ శ్రీరంగ క్షేత్ర మహాత్మ్యం ప్రత్యేకంగా వివరిస్తుంది. స్వామి దర్శనం చేసే సమయంలో మన మనస్సు గుర్రం కంటే కూడా అతివేగంగా పరిగెత్తాలి. ఒక్కసారి శ్రీరంగ క్షేత్రం చూచిన తర్వాత మన మనస్సు కుంటి గుర్రంగా మారిపోయి ఇక్కడే ఉందాం. మిగతా 105 దివ్యక్షేత్రాలలో ప్రత్యేకత ఏమున్నది? అంతా స్వామిమయం కదా, అంతరంగనాథుడు కదా అనే సంకల్పంతో స్వామిని చూచిన కంటితో మరొకరిని చూడగలమా? ఇంకా ఈ నేత్రాలకు చూపు అవసరమా అని బోధించే నిమిత్తమే అంధమీనం రెండవది. వేదంలో ఒక కథ ఉంది. చేపలకు మొప్పలు ఉండవు, అలాగే గుర్రం కూర్చోదు, నిలుచునే ఉంటుంది. గుర్రం కూర్చుని ఉన్నది, జీవితం అయిపోయింది అని అర్థం. చేపలు కనురెప్పలు లేవు కనుక ఆ కనురెప్పలు మూతపడే అవకాశమే ఉండదు. దైవత్వం పొందాలి, కనురెప్పలు లేనటువంటి దేవతలతో సమానం కావాలి అనే ఆలోచనలతో ఆలయ నిర్మాతలైనటువంటి పూర్వకాలపు శిల్పకారులు ఈ కుంటిగుర్రము, అంధమీనము అనే ఆ 2 శిల్పాలను 6వ ప్రాకారంలో చెక్కినట్లుగా స్థల పురాణం వివరిస్తుంది. 6వ ప్రాకారం చేరితే 7వ ప్రాకారం అంతరంగనాథుడే. శయనించిన స్థితిలో ఉండేటటువంటి ఆ రంగనాథుడిని చూస్తే చాలు, ఇంకా ఎవరిని చూచే అవసరం లేదు అన్నంత ప్రశాంతత మన మనస్సుకు చేకూరుతుంది. ఈ 2 శిల్పాల స్థల పురాణం శ్రీరంగ క్షేత్రానికి సంబంధించిన అంశం. జీవితంలో ఒక్కసారైనా శ్రీరంగం చూడాలి అని పెద్దలు అందుకే అంటారు. ఇది కథ.